హాయ్ ఫ్రెండ్స్. నాసిక్ టీసీఎస్ కేసు ఉదాంతం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న పరిస్థితి. కార్పొరేట్ కంపెనీల్లో లవ్ జిహాదా? ఇప్పుడు అవును, అందరికీ ఎదురవుతున్న ప్రశ్న. కార్పొరేట్ సంస్థలు అనగానే ఒకప్పుడు వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ కల్చరు, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ మైండ్ సెట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. నెలకొచ్చే జీతం మీద, లేకపోతే ప్రమోషన్స్, హైక్స్, ఫారిన్ ట్రిప్స్, లేదంటే విదేశాల్లో వెళ్ళి స్థిరపడటం, ఇలాంటివి తప్ప ఇలా లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను, యువతులను మోసగించడం, దారి తప్పించడం లాంటివి ఒక పక్కా ప్లాన్డ్గా ఒక టీమ్గా ఏర్పడి చేసే ఉదాంతాలు అనేవి ఇప్పటివరకు మనం చూడలేదు. అసలు నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ సంస్థల్లో ఇటువంటివి ఎంకరేజ్ చేయరు. ఒకవేళ ఉన్నా కూడాను అవి వాళ్ళ అండర్స్టాండింగ్స్ మధ్య ఓన్లీ అక్కడ జాబ్ పరంగా, వృత్తిపరంగానో, లేకపోతే వాళ్ళ ప్రమోషన్స్, ఫారెన్స్లో సెటిల్ అవ్వటము, ప్రాజెక్ట్స్లో హైక్స్, లేకపోతే కనుక వాళ్ళ లైఫ్లో గ్రోతింగ్ పరంగా ఆలోచిస్తారే తప్ప ఇట్లాంటి ఉదంతాలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు నాసిక్ టీసీఎస్ ఉదాంతం దేశాన్ని కుదిపేస్తుంది. అటు బీజేపీ లీడర్ల దగ్గర నుంచి హిందూ వాదుల అందరూ కూడా ధర్నాలకు దిగే పరిస్థితి అన్నమాట. లేడీ హెచ్ఆర్ఏ అక్కడ ఉన్నటువంటి 7 టీమ్ లీడర్స్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, కొత్తగా జాయిన్ అయ్యి ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నటువంటి యువతలే టార్గెట్గా ఈ లవ్ జిహాద్ పేరుతో వాళ్ళని ట్రాప్ చేయటం, నిదానంగా వాళ్ళకి ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అంటూ స్టేజ్ వైజు వాళ్ళని తన కంట్రోల్లోకి తెచ్చుకోవటము. దానికి సహకరిస్తున్నటువంటి ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో అమ్మాయిని అరెస్ట్ చేయంగా బయటకు వచ్చినటువంటి ఘోరమైన నిజాలు ఏంటి అని అంటే, వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఎవరికీ తెలియకుండాను కొత్తగా ట్రైనీ పీరియడ్లో ఉన్నటువంటి యువతలే టార్గెట్గా కూడాను స్టేజ్ 1లో వాళ్ళకి వర్క్ సపోర్ట్ ఇస్తూ కూడాను వాళ్ళకి అన్ని విధాల సపోర్ట్ చేయడము. ఇక దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, ఎమోషనల్ కనెక్టివిటీ, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని వాళ్లకు తెలిసేలాగాను అంతా కూడాను వాళ్ళ డేటా అంతా సేకరించడం. ఇక థర్డ్ వన్, లాస్ట్ స్టేజ్ ఇది. వాళ్ళు ప్రమోషన్స్ వైజ్, హైక్స్ వైజ్ అనమాట కొత్త ప్రాజెక్ట్స్లను టీమ్ లీడ్స్ గాను, ఇన్ఛార్జెస్ గాను వాళ్ళ ఉన్న పొజిషన్ని కొంచెం హై లెవెల్కి తీసుకెళ్లేలాగా వీళ్ళ సపోర్ట్ ఇస్తున్నట్టుగా నటించడము, వాళ్ళకి అన్ని రకాలుగా కూడాను బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తున్నట్లు వాళ్ళని దగ్గర చేసుకోవటం. నిదానంగా పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చారు అన్న తెలిసిన తర్వాత ఉద్యోగాల పేరుతో, హైక్ల పేరుతో, లేకపోతే కనుక ప్రమోషన్స్ పేరుతో మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తాము, ఈ స్టేజ్కి తీసుకెళ్తాము అంటూ కూడాను ప్రలోభాలు పెట్టి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవటము. నిదానంగా మతం మారండి, లేదంటే కనుక ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి రెగ్యులర్గా ఉండే ఫారెన్ ట్రిప్స్ కానివ్వండి, వాటిల్లో సరదాగా వాళ్ళ ప్రైవసీని అంతా షూట్ చేయటం, అమ్మాయిలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే మొత్తం వాళ్ళ డేటానంతా సేకరించిన తర్వాత బెదిరింపులు స్టార్ట్ చేయడం. నిదానంగా అప్పుడు చేస్తారు. మతం మారండి, లేకపోతే బుర్ఖాలు ధరించండి, నమాజ్ చేయండి, లేకపోతే కనుక మాలో ఒకరిని వివాహం చేసుకోవాల్సిందే, ఇట్లా బెదిరింపులు రకరకాలుగా అనమాట. ఇక ఎట్లా అంటే కంట్రోల్గా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, ఏ ఫిర్యాదులు చేయలేని పరిస్థితికి తీసుకెళ్ళి అప్పుడు లవ్ జిహాద్ని అప్లై చేయడం అనమాట. టీసీఎస్లో ఈ ఉదాంతం దేశం మొత్తం కూడా సంచలనం అనమాట. బయటపడిన ఈ కేసులో దాదాపు 7 మంది యువతులను, ఒక హెచ్ఆర్ లేడీని అరెస్ట్ చేశారు. దేశం మొత్తం ఉన్న కార్పొరేట్ కంపెనీలన్నిటిల్లోనూ కూడా పెద్ద ఎత్తున విచారణకు ఆదేశాలు తీశారు. ఇప్పుడు కేసు సిబిఐ అండ్ ఎన్ఐఏకి బదిలీ చేయాలంటూ కూడా దేశం మొత్తం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కంపెనీల్లో ఎన్నో ఆశలతో అడుగు పెడుతున్నటువంటి యువతులను టార్గెట్ చేస్తూ వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్న ఇటువంటి గ్రూప్ ముఠా ఇంకా దేశంలో ఏ కంపెనీల్లో ఎలాంటి టీమ్స్ పనిచేస్తున్నాయో సీక్రెట్ ఆపరేషన్స్ చేయాల్సిందిగా కూడా ఆ రకంగా ఇప్పుడు ఆ కేసు మొత్తం కూడా సిబిఐకి అండ్ ఎన్ఐఏకి దర్యాప్తుకి వెళ్ళబోతోంది.